మీ శాలరీ ఒకవేళ 25,000 అయితే మీరు ఈ విధంగా బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే 50-30-20 రూల్. ఒక్క నిమిషం, ఈ ప్రింటౌట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ తప్పుగా ఉన్నాయి. ఈ 25 శాలరీ బడ్జెట్ ప్లాన్ను 50-30-20 రూల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50% నీడ్స్ అంటే 25,000లో 50% అంటే 12,500. ఈ 12,500 అమౌంట్ మీ హౌస్ రెంట్కి, గ్రాసరీస్కి, ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ రీఛార్జ్, బస్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి స్పెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే హౌస్ రెంట్ 6,000, గ్రాసరీస్ 2,000, ఎలక్ట్రిసిటీ బిల్ 2,000, మొబైల్ రీఛార్జ్ 500. ఇక్కడ 10,500 అయిపోయింది. రిమైనింగ్ 2,000 బస్ లేదా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి యూజ్ చేయొచ్చు. 30% ఆఫ్ ది శాలరీ అంటే 25,000లో 7,500. ఇది మీ ఫ్యామిలీతో బయట రెస్టారెంట్స్ ఫుడ్ తినడానికి, క్లోత్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్కి స్పెండ్ చేయొచ్చు. అంటే 3,000 రెస్టారెంట్ ఎక్స్పెన్సెస్కి, 3,000 షాపింగ్కి, రిమైనింగ్ 1,500. ఈ రిమైనింగ్ 1,500కి ఫ్యామిలీతో మూవీ లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్కి స్పెండ్ చేయొచ్చు. 20% ఆఫ్ ది శాలరీలో అంటే 25,000లో 20% అంటే 5,000. ఈ 5,000ని 2,000 ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఎమర్జెన్సీ ఫండ్ 2,000 మంత్లీ రికరింగ్ డిపాజిట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. రిమైనింగ్ 2,000 రూపీస్ మీ ఫ్యూచర్ కోసం లేదా పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి. రిమైనింగ్ 1,000 రూపీస్ స్కిల్ డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేయండి. ఈ విధంగా మీరు బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటే మీరు ఎర్న్ చేసిన ప్రతి రూపాయి ఎక్కడ వెళ్తుందో అని ట్రాక్ చేసుకోవచ్చు. కామెంట్లో మీ శాలరీ ఎంతో కామెంట్ చేయండి. మీ శాలరీ బట్టి బడ్జెట్ని ప్లాన్ ఎలా చేయాలో వీడియో చేస్తాను.